విశ్వక్సేన టాక్స్ వీక్షకులకి నమస్కారం. ఇవాళ చక్రవర్తి గారితో జ్యోతిష్యంలో మరిన్ని విషయాల గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. జై శ్రీమన్నారాయణ. నమస్కారం అమ్మా. క్రిందటి ఇంటర్వ్యూలో నక్షత్ర గణ గురించి వివరించారు కదా సార్, ఈ రోజు మాకు టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ గురించి వివరిస్తారా? నక్షత్ర గణన నా ఎక్స్పీరియన్స్లు ఏమరంటే అంత ఉపయోగకారిగా నాకు అనిపించలేదు. అవును సార్, అది చెప్పారు. కానీ మనం జ్యోతిష్యంలో ఎంతవరకు వెళ్ళగలం? ఇప్పుడు 2 జాతకాలు వచ్చాయి అనుకుందాం. వాళ్ళిద్దరికీ పెళ్ళి కుదిరేదానికి ఎంతవరకు అవకాశం ఉందనేది అయితే చెప్పగలం. వాళ్ళ జన్మ నక్షత్రాలను బట్టి ఒక గణన అనేది ఉంది. ఆ ప్రకారంగా అయితే చెప్పచ్చు. మనం ఎందుకు ప్రతి వ్యక్తి ఒకే జన్మ నక్షత్రంలోనే పుట్టాడు, ఇంకో జన్మ నక్షత్రంలో నేను కానీ మీరు కానీ ఎందుకు పుట్టలేదు అంటే మనకేదో ప్రారంభం దాంట్లో ఉందన్నమాట. నేను క్రితం చెప్పినట్లు ఏమరంటే మనకి కర్మానుసారంగానే భార్య అయినా పిల్లలైనా మనకి లభిస్తారు. సో ఇద్దరు జన్మ నక్షత్రాలు తీసుకున్నప్పుడు ఏమంటే దానికి ఒక పద్ధతి అనేది ఉంది. ఆ పద్ధతి ప్రకారం మనం చూసుకున్నట్లయితే సుమారుగా 80 నుంచి 85% వరకు యాక్యురసీతో ఏమంటే మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. ఇప్పుడు వివాహమైన 2 దంపతుల జాతకాలు నాకు ఇచ్చారనుకోండి, ఎవరు భార్య ఎవరు భర్త అనేది ఏమంటే నేను సులభంగా చెప్పేయగలను. ఎందుకంటే వాళ్ళ కర్మలు ఎలా ముడిపడి ఉన్నాయి. ఇతనికి ఎలాంటి భార్య అని రాసి పెట్టింది, ఆమెకి ఎలాంటి భర్త అనేది రాసి పెట్టింది. అసలు జాతకంలో టోటల్ డీనియల్ ఆఫ్ మ్యారేజ్, అసలు మ్యారేజ్ యోగమే లేదా, ఇది కూడా మనం తెలుసుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు జన్మ నక్షత్రానికి ఏమంటే అత్యంత ప్రాధాన్యం అనేది ఇస్తాం. అందుకనేసి మనం ఎప్పుడు కూడా గుళ్ళో కూడా కానీ అర్చనలు కానీ ఇవన్నీ చేసేటప్పుడు ఏమంటే మిగతా గ్రహాలకు అన్నీ ఏదో గ్రహం ఒక నక్షత్రంలో ఉన్నా కూడా జన్మ నక్షత్రం అనేసి చంద్రుడి నక్షత్రానికి అంత ప్రాధాన్యత అనేది ఇస్తాం అనమాట. అది మ్యారేజ్ మీద కూడా ఏమంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం తీసుకున్నారనుకోండి, ఆ జాతకులకు పాపం మ్యారేజ్లో ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది. అది ప్రీ ప్రోగ్రామ్ చేయబడింది, మనం ఏం చేయలేము. వాళ్ళకి రిలేషన్షిప్స్లోనూ మ్యారేజ్లోనూ ఏదో ఒక సమస్య అనేది ప్రస్ఫుటంగా ఎవరంటే ఆవిష్కృతం అవుతూనే ఉంటుంది. అది తర్వాత మీరు టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ గురించి అడిగారు. టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ గురించి వచ్చినప్పుడు ఎవరంటే మనకి మనుస్మృతులు ఎవరంటే సుమారు 8 రకాల పెళ్ళిళ్ళని చెప్పారు. సో పెళ్ళి అనేది ఎవరంటే ఏదో ఒక కేటగిరీ కింద ఎవరంటే ఇందులోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందులో మొట్టమొదటి వివాహం ఎవరంటే బ్రహ్మ వివాహం అంటారు. అంటే సదరు వధువు తండ్రి ఎవరైతే ఉంటారో జనరల్గా అవతల వధువు వాళ్ళ కుటుంబ గుణగణాలు ఇవన్నీ కూడా అన్నీ కానీ ఏకరువు చేసుకున్న తర్వాత అన్నీ సరిపోయినాయి అనుకున్నాక వాళ్ళందరి సమ్మతంతో జనరల్గా జరిగే పెళ్ళి. ఇప్పుడు మనం రెగ్యులర్గా మనం ఏదైతే అరేంజ్డ్ మ్యారేజ్ అంటాం చూడండి, అది బ్రహ్మ వివాహం అనేసి అంటారు. సో ఇది సర్వసాధారణంగా జరుగుతుంది. దాని తర్వాత ఏమంటే దైవ వివాహం అంటారు. ఇది దైవకారం ఏదో ఒక సంకల్పించి అంటే ఒక యజ్ఞమో హోమో పెద్దది అంటే ఆ రోజుల్లో జరిపించేటప్పుడు ఏమంటే ఆ యజ్ఞాలకి ఎవరైనా కూడా సరే ప్రధానంగా ఎవరైతే పూజారి కానీ ఒక ఋషి కానీ ఎవరైనా ముందుండి జరిపిస్తారు చూడండి, అతనికి ఏమంటే ఇచ్చి పెళ్లి చేసేస్తారు. ఇది వాళ్ళ కుమార్తెని ఇచ్చి పెళ్లి చేస్తారు. అంటే ఆ రాజు ఎవరో ఉంటారు అప్పట్లో, వాళ్ళ కుమార్తెని ఇచ్చి ఏమంటే వాళ్ళకి పెళ్లి చేస్తారు. సో ఇది ఒక రకమైన వివాహం. దాని తర్వాత ఎవరంటే ప్రజాపతి వివాహం అనేసి అంటారు. ప్రజాపతి వివాహంలో ఎవరంటే తల్లిదండ్రుల ఇష్టంతోనే ఒక వధూవరులకి ఎవరంటే ఏదో ఒక ధర్మాన్ని నిర్వర్తించేదానికి, ఒక స్పెసిఫిక్ ధర్మాన్ని నిర్వర్తించేదానికి ఎవరంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం అనేది జరుగుతుంది. ఆ ధర్మం అనేది ఎవరంటే ఏదన్నా ఒక యోగం కావచ్చు, లేదంటే ఒక గుడికి ధర్మకర్తగా కావచ్చు, ఇలాంటివి ఏదన్నా కానీ ఉండే ఒక ధర్మం స్పెసిఫిక్గా ఒక ధర్మం కోసం ఎవరంటే వాళ్ళిద్దరికి వివాహం అనేది జరిపించడం అనేది జరుగుతుంది. హర్ష వివాహం అనేసి అంటారు. హర్ష వివాహం అంటే ఒక ఋషి వచ్చి అడిగినప్పుడు ఎవరంటే ఏ రాజైనా కూడా ఎవరంటే కన్యాదానం చేయాలి కంపల్సరీగా. అలా అగస్త్య మహాముని లోపముద్రని పెళ్లి చేసుకున్నారు. ఇది ఒక రకమైన వివాహం అన్నమాట. దీని తర్వాత ఎవరంటే మనకి గంధర్వ వివాహం అనేసి అంటారు. గంధర్వ వివాహం అంటే ఈ రోజుల్లో చెప్పుకోవాలంటే లవ్ మ్యారేజ్. ఇందులో తల్లిదండ్రుల కన్సెంట్ అనేది ఏమి ఉండదు. అప్పటికప్పుడు ఉంగరాలు మార్పిడి చేసుకొని
పెళ్ళి అయిపోయింది అనేసి అనుకుంటారు. పంచభూతాల సాక్షిగానే ఇప్పుడు శాకుంతల దుష్యంత శకుంతల దుష్యంతులు చేసుకునేది ఎవరంటే అలాంటి వివాహం కిందకే వస్తుంది, గంధర్వ వివాహం కిందకే వస్తుంది. దాని తర్వాత ఎవరంటే అసురు వివాహం అంటారు. ఈ అసురు వివాహం అనేది ఎవరంటే అంటే వీటిలోకి నీచంలోకి చెప్పబడిన వివాహంలో ఎవరంటే ఈ అసురు వివాహం అనేది ఒకటి వస్తుంది. అంటే ఈడ డబ్బిచ్చో ఏదో ప్రలోభం చూపించో ఒక అమ్మాయిని చేరదీయడం లాంటిది అవుతుంది అనమాట. ఇది ఈరోజు సమకాలీన భాషలో చెప్పాలంటే ప్రాస్టిట్యూషన్ అనేది కూడా ఎవరంటే దీని కిందకే వస్తుంది. సో ఇది అన్నిటికంటే తక్కువ క్లాసులో పరిగణలోకి తీసుకోబడింది అనమాట. దాని తర్వాత ఎవరంటే రాక్షస వివాహం. ఇప్పుడు ఆ రోజుల్లో ఎవరంటే మనకి క్షత్రియుల్లో కొన్ని సందర్భాల్లో ఎవరంటే పోయి బై ఫోర్స్ బలవంతంగా ఎవరంటే ఎత్తుకొచ్చేసేవాళ్ళు వధువుని. సో అలాంటి సందర్భాలు ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పాలంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరంటే రుక్మిణిని అలానే ఎత్తుకొని వచ్చేసాడు. ఇది అసులు వివాహం కిందకు వస్తుంది. మరి భీష్ముడు కూడా అంబిక అంబాలికని తీసుకొస్తాడు కదా సార్ స్వయంవరంలో. అవునమ్మా, కరెక్ట్. ఎందుకంటే వాళ్ళమ్మ సత్యవతికి అతను మాటించి ఉంటాడు. తమ్ముడు విచిత్ర వీరుడు అనేసి ఉంటాడు. అతనికి పెళ్లి చేసేదానికి ఎవరంటే అప్పుడు కాశీరాజ కుమార్తెలు ఉంటారు, అంబిక అంబాలిక అనేసి ముగ్గురు ఉంటారు. సో వాళ్ళకి స్వయంవరం జరుగుతా అంటే పోయి ఎత్తుకొని వచ్చేస్తాడు బై ఫోర్స్. తీరా ఎత్తుకొని వచ్చినాక ఎవరంటే అందులో అంబ అనేసి ఏమంటుందంటే నేను ఆల్రెడీ సాల్వ మహారాజుని నేను ఇష్టపడ్డాను అనేసి అనగానే ఇతను కూడా చేసిన పనికి కొంచెం ప్రాయశ్చిత్తపడి అతని దగ్గర తీసుకెళ్ళి నువ్వే ఏలుకో అనేసి అంటాడు. అతనేమంటాడు నువ్వు గెలిచి ఎత్తుకెళ్ళిన అమ్మాయిని నేను ఎలా ఏలుకుంటాను అని చెప్పేసి అతను పరిత్యజిస్తాడు. అప్పుడు ఎవరికి కాకుండా పోయిన దానికి ఎవరంటే అమ్మ ఎవరంటే తీవ్ర తపస్సు చేసి మరు జన్మలు ఎవరంటే సెకండ్ అయ్యి ఈయనకి అవతారం అంతమంది ఇచ్చేదానికి ఎవరంటే ఆమె అవతారం ఎత్తది. భీష్ముడిది స్వచ్ఛంద మరణం కాబట్టి అది దేవుడు వేసిన స్క్రీన్ ప్లే. సో ఎలాగో ఆయన పరిసమాప్తి కావాలి ఆయన అవతారం అనేది. ఆయన అష్టవసులు ఆయన ఒకడనమాట. సో ఆయన్ని అవతార అంతం కోసం ఎవరంటే ఆమె సెకండ్ రూపంలో వచ్చేసి ఎవరంటే మిగతాది మీకు మహాభారతంలో ఏం జరిగింది అనేది మీకు తెలుసు. ఆఖరణ వచ్చేసేవారంటే 8వ రకం వివాహం వచ్చేసేవారంటే పిశాచి వివాహం అనేసి అంటారు. ఇది పూర్తిగా అవతల వధువు ఎవరైతే ఉంటారో పూర్తిగా ఇంటాక్సికేషన్లో అంటే స్పృహ లేకుండా ఉన్నప్పుడు చేసే పెళ్ళి అనమాట. అది కూడా కన్సిడర్ చేస్తారు. దాన్ని కూడా పిశాచి వివాహం అనేసి అంటారు. ఇలా 8 రకాల పెళ్ళిళ్ళు ఎవరంటే మనుస్మృతిలో చెప్పడం జరిగింది. మనం ఈరోజు సమకాలీనంగా చూసినట్టయితే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అంతా కూడా ఎవరంటే డేటింగ్లు కావచ్చు లేదంటే బ్రేకప్లు అని చెప్పేసి అన్నిటికీ సెలబ్రేషన్స్ అనేది చేసుకుంటా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మ్యారేజ్ టైమింగ్ అని కరెక్ట్గా అనేది కానీ మనం చెప్పడం అనేది ఎవరంటే చాలా కష్టతరంతో కూడుకున్న పనే. అది డేటింగ్ చేసినప్పుడు అంటే అది కూడా ఇష్టపడినప్పుడు కాబట్టి కన్సిడర్ చేస్తాం పెళ్ళి అయిపోయినట్టు. అది కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పిన 8 ఏదో ఒక దాంట్లో కేటగిరీలోకి ఎవరంటే అది వచ్చేస్తాయి. ఇప్పుడు వివాహం అనేది ఎక్కడి దాకా వచ్చి ఆగిందంటే ఒకప్పుడు వివాహం అంటే లాంగ్ టర్మ్ కమిట్మెంట్. అవును సార్. 100 ఏళ్ళ పంట అనేవాళ్ళు. ఇప్పుడు ఏమంటే వివాహం అనేది ఏమంటే ఒక ఎక్స్పీరియన్స్ అయిపోయింది. జనరల్గా ఏమంటున్నారు ఇప్పుడు మై ఎక్స్పీరియన్స్ విత్ దట్ బాయ్ ఈజ్ నాట్ నైస్, విత్ దట్ గర్ల్ ఈజ్ నాట్ నైస్ అని ఈజీగా ఏమంటే విడిపోతున్నారు. ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో చూసింది ఎవరంటే వివాహం అయిన తర్వాత మొదట ఫస్ట్ హాఫ్లో అంటే 20-30 సంవత్సరాల తర్వాత విపరీతంగా గొడవలు పడి ఎడబాట్లన్నీ ఉన్నోళ్ళు కూడా ఆ తర్వాత చివరికి వచ్చేళ్ళకి ఎవరంటే అత్యంత ప్రేమాభిమానాలతో ఒకరి పట్ల ఒకరు ఏమంటూ ఉండేది చాలా సందర్భాల్లో నేను చూశాను. ఇప్పుడు నేను యువత ఎవరైనా కూడా సరే నా దగ్గరికి కౌన్సిలింగ్ కానీ ఇటు వచ్చినప్పుడు ఎవరంటే నేను జనరల్గా చెప్పేది కూడా ఎవరంటే ఎక్స్పీరియన్స్లు ఎమ్మట పోవద్దండి. ఎక్స్పీరియన్స్ అని పోతే ఎవరంటే ప్రతి ఎక్స్పీరియన్స్ ఇది కాదు ఇంకోటి అనేసి రెండోది మూడోది ఫెయిల్ అయినాక ఎవరంటే మీకే ఒక స్టేజ్ అనేది వచ్చేస్తుంది. నేను నచ్చట్లేదా, నాకు ప్రపంచం నచ్చట్లేదా, ఏం జరుగుతుందని తెలియని ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోకి వచ్చేస్తారు. జీవితం నాశనం అయిపోతుంది. తర్వాత ఏదన్నా సర్దుబాట్లు ఉంటే చేసుకొని కలకాలం ఉండండి అనేది నేను ఎవరికైనా కూడా సజెస్ట్ చేస్తూ ఉంటానమ్మా. దప్పలం దాంపత్యం ఎంత చిక్కబడితే అంత బాగుంటుంది. అలాగే సార్ కమిట్మెంట్తో ఉంటే చాలా బాగుంటుందమ్మా. ఇదే మన వివాహస్తులో ఉండే మధురానుభూతి. కానీ సార్ మన సనాతన ధర్మంలో మనకి డైవర్స్ అన్నది లేదు కదా సార్. ఎలా అయినా మనం భరించే అదే ఉండాల్సిందే, మనకి ఏది రాసి పెట్టుంటే అలాగా. ఇప్పుడు
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరరావు అంటారు. అంటే ఏమని, వాళ్ళు జగత్తుకే తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. అలాంటి పార్వతీ పరమేశ్వరుల మధ్యలో కూడా ఏమంటే చాలా సందర్భాల్లో గొడవలు జరిగాయి, అలిగి వెళ్ళిపోవడం జరిగేది, ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి. కానీ వాళ్ళు కలిసి ఉన్నారు, మనకు ఆదర్శంగా నిలబడ్డారు. నేను అదే చెప్తాను, మళ్ళీ కూడా అదే చెప్తాను. ఉదాహరణకి ఎవరంటే ఇందులో పురుషులు స్త్రీలు ఎవరంటే, స్త్రీలు ఇంకొంచెం ఎక్కువ ఓపికైన వాళ్ళు. కొంచెం ఓపిక పడితే ఎవరంటే చక్కదిద్దుకునే దానికి ఎవరంటే అవకాశం ఉంటుంది. మనకి వేద ఆశీర్వచనం ఎవరంటే దశశాం పుత్రాం ఆదేహి పతిం ఏకాదశిం కృతి అంటారు. అంటే ఏమని, ఒక స్త్రీ అంటే ఇందాక చెప్పాను కదా, సెకండ్ హాఫ్కి వచ్చేళ్ళకి చాలా బాగా వాళ్ళు దాంపత్యంతో ఉండాలనే దానికి 10 మంది పుత్రులు కలిగిన అంటే సంతానం కలిగిన స్త్రీ కూడా ఒక స్థాయి వచ్చిన తర్వాత ఎవరంటే భర్తని 11వ పుత్రుడి కింద చూస్తుంది అనేసి చెప్పడం జరిగింది. అంటే తోడు అనేది ఎవరంటే వయసులో ఉన్నప్పుడు కాదు, వయసు మళ్ళినప్పుడే ఒకరికొకరు తోడు అనేది ఎవరంటే అవసరం పడుతుంది అనమాట. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇందాక, దీని కాంటెక్స్ట్ అనేది ఎవరంటే మనకి క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఈశ్వరుడు హాలాహలం మింగుతాడు. అప్పుడు అది గొంతులో వచ్చి అడ్డుపడి గొంతంతా నల్లగా మారిపోతుంది. అలా అడ్డుపడింది ఎవరు అంటే పార్వతీదేవి అడ్డుపడుతుంది. అడ్డుపడిందే కానీ ఆ విషయాన్ని అయితే బయటికి తీయలేకపోయింది. కాబట్టి ఆమె తారాదేవి రూపంలో వచ్చి శివుడిని ఒక చంటి పిల్లాడిలాగా చేసి, భర్త అయిన శివుడినే చంటి పిల్లాడిలాగా చేసి ఆమె చనుబాలు తాపిచ్చేవారంటే, ఆ పాలు తాగడం వల్ల ఎవరంటే అతనికి గొంతులో ఉన్న విషయం కూడా కరిగిపోతుంది అనమాట. ఇందాక ఆ కాంటెక్స్ట్లోనే ఇందాక చెప్పిన శ్లోకం ఎవరంటే వస్తుంది మనకి. అది ఒక వేద ఆశీర్వచనం. ఓకే సార్. శాస్త్రీయంగా మనం జ్యోతిష్యపరంగా టైమింగ్ చూడాల్సి వచ్చినప్పుడు ఎవరంటే మనం జనరల్గా చూసేది ఏం చూస్తాము, వింశోత్తరి దశ చూస్తాం. వింశోత్తరి దశతో పాటు కానీ మనం జైమిని దశలు కూడా కానీ యోగిని దశలు కూడా చూసి 3 దశలు ఒకే పాయింట్ని కానీ సూచిస్తుంటే ఆ టైం ఫ్రేమ్లో ఈ ఈవెంట్ జరుగుతుంది అనేసి దాన్ని మనం 100% ఏమరంటే ఇది వివాహం జరిగే టైం అనేసి ఏమరంటే చెప్పచ్చు. ఇంచుమించు అయితే జరిగిపోతుంది. ఓకే సార్. ఇలా ఇది కాకుండా ఎవరంటే మనకి కేఎన్ రావు గారు ఎవరంటే డబుల్ ట్రాన్సిట్ మెథడ్ అనేసి ఒకటి చెప్పాడు. శని గురు ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉన్న ట్రాన్సిట్లో ఒకే ఇంటిని వీక్షించినప్పుడు ఎవరంటే ఆ ఇంటికి జరిగిన ఈవెంట్ అనేది ఎవరంటే ఫ్రూటిఫై అవుతుంది అనేసి చెప్తారు. ఇది పక్కా 100% వర్కౌట్ అవుతుంది. సో టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఎవరంటే ఈ సూత్రాల ప్రకారం ఏమంటే ఈజీగా ఏమంటే మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. ఓకే సార్. సార్, జ్యోతిష్యం ఆయుర్వేదం మధ్య సంబంధం ఏమిటి, అది శాస్త్రీయంగా వివరించగలరా? శాస్త్రీయం అనే పదం మీరు వాడినారు కాబట్టి డాక్టర్ బ్రూస్ హెచ్ లిప్టన్ అని చెప్పి ఆయన హీస్ ఏ ఫేమస్ సెల్ బయాలజిస్ట్. అలాగే ఎపిజెనెటిక్స్లో ఆయన ప్రొఫెసరు, డాక్టరేట్ ఉంది ఆయన 2005లో ది బయాలజీ ఆఫ్ బిలీఫ్ అని చెప్పేసి ఎవరంటే ఒక బుక్ రాశారు. ఇప్పుడు ఇంకొంచెం బేసిక్స్కి పోయి నేను అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పుకుంటూ వస్తాను. ఇప్పుడు ఒక బిల్డింగ్ని ఎట్లయితే మనం ఇటుకలతో కడతామో మన శరీర నిర్మాణం ఎవరంటే సెల్స్ కణాలతో ఎవరంటే చేయబడి ఉంటుంది. ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ పర్ఫార్మింగ్ ఏ సిమిలర్ ఫంక్షన్ అనేది ఎవరంటే టిష్యూ అంటారు. ఇప్పుడు హార్ట్ అనేది ఒక టిష్యూ, లివర్ అనేది ఒక టిష్యూ, బ్రెయిన్ అనేది ఒక టిష్యూ. సో బేసిక్ దాంట్లో ఉండే బిల్డింగ్ బ్లాక్స్ అన్నీ కూడా మళ్ళీ ఎవరంటే సెల్స్ అనేసే ఉంటుంది. సో ఆయన సెల్ బయాలజిస్ట్, దాని మీద ఎవరంటే రీసెర్చ్ చేశాడు. మీరు కూడా సైన్స్ చదువుకుంటారు కాబట్టి హై స్కూల్ దాకైనా తర్వాత అయినా గ్రాడ్యుయేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో వచ్చి ఉండొచ్చు. కాబట్టి మనకు అందరికీ ఉండే బిలీఫ్ ఏమి, సెల్లో న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్లో డిఎన్ఏ ఉంటుంది, దాంట్లో జీన్స్ ఉంటాయి. ఆ జీన్స్ అనేది ఏమంటే మొత్తం అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది అనేది మనకి ఇప్పటి వరకు తెలిసిన సైన్స్. ఈయన ఏం బ్రేక్ చేశాడు, యాక్చువల్గా సెల్లో పనితీరు కానీ ఇవన్నీ కూడా ఏమనంటే సెల్ లోపల ఉండే ఇన్ఫర్మేషన్ అంటే డిఎన్ఏ నుంచి వచ్చే జీన్స్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్తో నడవట్లేదు. ఇది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి వస్తుంది. సెల్కి బాహ్య ప్రపంచం నుంచి దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ లోపల ఏం చేయాలనేది ఎవరంటే ఆ మెసేజ్ అనేది బయట నుంచి వస్తుంది అనేసి చెప్పాడు. ఇప్పుడు మనం సెల్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో అదే సెల్కి బ్రెయిన్ లాగా పనిచేస్తుంది అనమాట. రిసెప్టివ్గా ఉండి బయట నుంచి రిసీవ్ చేసుకొని దాన్ని సెల్ లోపలికి కమ్యూనికేట్ చేస్తుంది. దాన్ని బట్టి ఏమంటే సెల్ పనితీరు అనేది జరుగుతుంది. ఈ సెల్ పనితీరుకు వచ్చినప్పుడు ఏమంటే మన బిలీఫ్స్ కానీ మన నమ్మకాలు ఇవన్నీ కూడా ఏమంటే దాని పనితీరు మీద ఏమంటే ప్రభావం చూపిస్తుంది అనేసి ఆయన కనుక్కోగలిగినాడు. సో అతను చెప్పేది ఏమంటే మనకి మైండ్లో కాన్షియస్ మైండ్ ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ ఇది ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఎక్కువ 90 to 95% యాక్టివ్గా ఉంటుంది అనమాట. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ అనేది చిన్నతనంలోనే జరిగిపోతుంది.
7 years లోపల జరిగిపోతుంది. సో అదే మళ్ళీ రిపిటేటివ్గా ఎవరంటే మనకు జరుగుతూ ఉంటుంది అనేది వన్ ఆఫ్ ది ఫైండింగ్స్. బాడీ మైండ్ కోఆర్డినేషన్ నుంచే మనకి ఎక్కువ అంటే బాహ్యంగా మనకు వచ్చే జబ్బులు కానీ ఇవన్నీ కూడా ఎవరంటే వాటి నుంచే వస్తూ ఉన్నది. ఈ సెల్స్కి ఎవరంటే బయట ఎక్స్టర్నల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చేదాన్ని బట్టి ఆ సెల్స్ లోపల ఉంటే యాక్టివిటీ అనేది జరుగుతుంది అనేసి అతను చెప్పాడు. సార్, బృహత్పర హోరా శాస్త్రాల్లో కూడా అదే బయట గ్రహాలు మన మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయని అంటుంది కదా సార్, అది దానికి రిలేట్ చేసుకోవచ్చా మనం? మనకి బృహత్పరాశర హోరశాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పారు. ఏమని చెప్పారు? గ్రహయత దేహగతాన్ వికరన్ కరోంతి తేషాంచ నివృత్తికారిణం ఔషధానాం అపి తత్ర కాలాహ ప్రధానం అహుర్బుధ తత్వవిత అనేసి ఏమంటే చెప్పబడింది. అంటే దీని అర్థం ఏమి? ఏ గ్రహాలైతే వాటి పొజిషన్లు తీరును బట్టి మనకి వ్యాధుల్ని ఇవన్నీ ఇస్తున్నాయో అదే గ్రహాలే వాటికి నివృత్తి కారణం. అంటే ఏమని? వాటిని నివృత్తి చేసేదానికి కూడా అవే కారకులు అవుతున్నారు. ఈ డిసీజెస్ అనేది కూడా ఏమంటే ఒక కాలం బట్టి మీకు వస్తున్నాయి, దీన్ని కరెక్ట్గా అధ్యయనం చేయగలిగినోడు ఈ వ్యాధుల్ని జయిస్తాడు అనేసి ఆ శ్లోకానికి అర్థం అనమాట. అది మనం ఎలా వాడుకోవాలి సార్ ఈ రోజుల్లో? ఆయుర్వేదం, జ్యోతిష్యం రెండు కూడా ఏమంటే వేదాంగాలు. మనకి 18 విద్యాస్థానాలు ఉంటాయి. అందులో 4 వేదాలు 6 వేదాంగాలు అన్నాం కదా. అలాగే మిగతా బ్యాలెన్స్ ఉండే వాటిలో ఎవరంటే ఆయుర్వేదం కూడా ఎవరంటే ఒక విద్యాస్థానం. వేదాంగంలో ఎవరంటే జ్యోతిష్యం అనేది ఒక వేదాంగం. సో వీటి రెండింటికి ఎవరంటే క్లోజ్ రిలేషన్షిప్ ఉంటుంది. సార్, మైండ్ ఎలా ఉంటుందో వివరించండి. డాక్టర్ వైల్డర్ పెన్ఫీల్డ్ అని చెప్పేసి కెనడాలో పెద్ద న్యూరో సర్జన్ అనమాట, న్యూరో సైంటిస్ట్ కూడా అనమాట. ఆయన చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాడు సెరిబ్రల్ కార్టెక్స్ హ్యూమన్ బ్రెయిన్ మీద ఏమంటే ఎక్స్పెరిమెంట్స్ చేసి, సో అక్కడ అలా టచ్ చేస్తే ఈ చెయ్యి ఇలా కదులుతుంది, ఇంకో టవల్ టచ్ చేస్తే కాలు ఇలా కలుగుతుంది అని చెప్పేసి ఎవరంటే మైండ్ అనేది బ్రెయిన్లో ఉంటుంది అనేసి ఫస్ట్లో ఆయన ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన 1976లో చనిపోయేదానికి ముందు ఒక సంవత్సరం 1975లో ఆయన ది మిస్టరీ ఆఫ్ మైండ్ అని ఒక బుక్ రాశాడు. దాంట్లో ఏం చెప్పుకుంటూ వచ్చాడంటే, నేను పొరపాటున మైండ్ అనేది బ్రెయిన్లో ఉంటుందని చెప్పాను. మైండ్ అనేది బ్రెయిన్లో ఉండదు, అది ఒక కాన్షియస్నెస్. టోటల్ బాడీ ఈజ్ అవర్ బ్రెయిన్ అని చెప్పేసి ఎవరంటే ఆయన చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి మీకు సింపుల్గా ఒకటి చెప్తాను. మిమ్మల్ని ఏదో చిన్నతనంలో మీ స్కూల్లో ఏదో ఒకటి గుర్తు చేసుకోమన్నాను అనుకోండి, మీకు ఆ స్కూల్ అవన్నీ గుర్తుకొస్తుంది. అది తల్లో ఎట్ట ఫిట్ అవుతుంది చెప్పండి? కాదు కదా. సో అలానే బ్రెయిన్లో అయితే మైండ్ అనేది అయితే లేదు. సో అది మొత్తం వ్యాపించి ఉన్నది అనమాట. దాన్ని కాన్షియస్నెస్ అనేసి అంటారు. ఈ కాన్షియస్నెస్ విషయానికి వచ్చినప్పుడు ఏమంటే మనకి సనాతన ధర్మంలో ఇప్పుడు చెప్పిన 18 విద్యా స్థానాల్లోనే సంఖ్యాశాస్త్రం అనేసి కూడా ఒకటి వస్తుంది. దాన్ని కపిల్ మహర్షి దాన్ని విరచించాడు ఆయన. ఆ సంఖ్యాశాస్త్రంలో ఎవరంటే 2 కాన్సెప్ట్లు ఉంటాయి, పురుషుడు, ప్రకృతి అనేది. ఈ పురుషుడు అనేది ఏదైతే ఉందో ఇది స్టాటిక్, అంటే పరమాత్మ అని మనం అనుకోవచ్చు. ఇది నిశ్చలంగా ఉంటుంది. ప్రకృతి అనేది ఏదైతే ఉంటుందో అది మన బాడీ, మైండు, మన ఇంటెన్షన్స్ ఇవన్నీ కూడా ఏమంటే అది ఎక్స్ప్రెస్ చేస్తుంది, బయటికి ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఈ మొత్తం ఈ డ్రామా అంతా కూడా ఏమంటే ప్రకృతి, పురుషుడు మధ్యలో జరిగేదే. మనకి బాహ్య ప్రపంచంలో మనం ఏదైతే చూస్తున్నామో, ఏదైతే జరుగుతుందో ఇవన్నీ ఎవరంటే వారి రెండింటి మధ్యలోనే వస్తుంది అనమాట. సార్, చంద్రుడు మనస్కారకుడని మనం జ్యోతిష్యంలో అంటాం కదా సార్, అది ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది మన మీద? ఇప్పుడు మైండ్ గురించి చెప్పారు కదా. మనకి పురుష సూక్తంలో ఎవరంటే ఇలా చెప్పబడింది, చంద్రో మనసో జాతః చక్షు సూర్య అజేయత ముఖద్ ఇంద్రశ్చాగ్నిశ్చ ప్రణద్ వాయుర్ విజేత అని చెప్పేసి చెప్పారు. అంటే ఏమని, ఇప్పుడు ఏదైతే చెప్పానో పురుషుడు అని చెప్పేసి, ఆ పురుషుడి మైండ్లో నుంచి వచ్చిందే చంద్రుడు. ఓకే సార్. ఆయన కళ్ళల్లో నుంచి వచ్చిందే సూర్యుడు. ఆయన నోటి నుంచి వచ్చిందే ఇంద్రుడు, అగ్ని. ఆయన శ్వాసలో నుంచి వచ్చిందే వాయువు. ఇలా చెప్పబడింది. మనకి సుశ్రుత సంహితలో ఆయుర్వేదంలో ఎవరంటే ఆరోగ్యంగా ఉన్నాము అని చెప్పడానికి ఎవరంటే ఒక శ్లోకం ఉంది. అదేమరంటే దోష సమగ్ని సమధాతు మలక్రియా ప్రసన్నాత్మ ఇంద్రియ మనాహ స్వస్థ ఇది అభిదితయేత్ అంటారు. అంటే ఏమని,
కడుపులో మనం తినింది బాగా అరిగించుకోగలిగి సమంగా ధాతువులన్నీ ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉండి మలక్రియ ఎక్స్క్రిటరీ సిస్టమ్ అంతా బాగా పనిచేస్తున్నప్పుడు ఇది ఆరోగ్యంగా ఈ మనిషి ఉన్నాడు అని చెప్పేసి ఎవరంటే చెప్పబడింది అనేసి దాని నిర్వచనం అనమాట. ఆయుర్వేదంలో ఎవరంటే ఈ త్రిదోష కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంటుంది. త్రిదోషాలు ఎవరంటే వాత పిత్త కఫాలు. ఇవి సమ బ్యాలెన్స్లో కానీ ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. ఇదే చరక సంహితలు ఎవరంటే ఇలా చెప్పబడింది. ఏమన్నారు? వాత పిత కపశ్చైవ త్రయో దోష సమస్తత వికృత దేహం జ్ఞనంతి తే వర్తయంతి చ అనేసి చెప్పబడింది. అంటే ఏమని, ఈ 3 దోషాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్. ఆ బ్యాలెన్స్ అలాగే కానీ మెయింటైన్ చేయగలిగితే అది ప్రకృతి కింద లెక్క. బ్యాలెన్స్ తప్పినప్పుడు ఎవరంటే వికృతి అవుతుంది. ఇందులో మీ మనుషులు తీసుకున్నప్పుడు ఎవరంటే వాళ్ళకి స్పెసిఫిక్గా ఇతను వాత టైప్ బాడీ, కఫా టైప్ బాడీ, వాత పిత్త కఫా టైప్ బాడీ, ఇలా కేటగిరీస్ ఉంటాయి. వాళ్ళ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఉదాహరణకి వాత ఉండే అతనికి ఎవరంటే పొడుగ్గా ఉంటాడు, సన్నగా ఉంటాడు, ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి, కొందరికి ఏమైనా నడుస్తుంటే కీళ్ళలో టకటకాని సౌండ్లు వస్తుంటాయి. ఇది వాత బాడీ కింద ఎవరంటే చెప్పబడింది. అలా స్పెసిఫిక్గా ఉంటాయి అనమాట క్యారెక్టరిస్టిక్స్ అనేది. మీరు నెట్లో కూడా చూస్తుంటారు వాత డైట్, పితా డైట్, కఫా డైట్ అని చెప్పేసి చూస్తుంటారు. వాళ్ళు ఆ డైట్ తీసుకున్నారంటే వాళ్ళ బాడీకి అది సెట్ అవుతుంది. ఇది తర్వాత ఇదేదైతే ఈ త్రిదోషాలు అనేసి అయితే చెప్పానో ఇవన్నీ కూడా ఎవరంటే పంచభూతాల ఆధారితంగానే ఇవి నిర్దేశించబడినాయి. ఇప్పుడు వాతం అనేది అయితే ఉంటున్నామో ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఈథర్ అండ్ ఎయిర్ అంటాం. అంటే ఆకాశతత్వం వాయుతత్వం కలిస్తే ఎవరంటే వాతం వస్తుంది. అలాగే పిత్తం అనేది ఎవరంటే అగ్ని వాటర్ కలిస్తే ఎవరంటే పిత్తం వస్తుంది. కఫం వచ్చేళ్ళకి ఎవరంటే భూమి నీరు కలిస్తే ఎవరంటే కఫం అవుతుంది. సో ఇలా వాటిని డెసిగ్నేటెడ్గా చెప్పబడింది. ఈ వాత పిత్త కఫాలని ఎవరంటే మనకి బృహత్పరాహోర శాస్త్రంలో అంటే గ్రహాలకు ఆపాదించబడింది. ఉదాహరణకి సూర్యుడు అంగారకుడు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరంటే మనకి పిత్త గ్రహాలు. అలాగే చంద్రుడు శుక్రుడు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరంటే కఫము, తర్వాత ఎవరంటే కొంతవరకు ఎవరంటే మనకి వాతాన్ని కూడా సూచిస్తారు అనమాట. శని రాహు వాయుగ్రహాలు, వాళ్ళు ఎవరంటే పూర్తిగా వాతాన్ని సూచిస్తారనమాట. గురువు ఎవరంటే కఫాన్ని సూచిస్తాడు. బుధుడు ఎవరంటే 3 దోషాలని సూచిస్తారు. ఇలా గ్రహాలకి ఎవరంటే కారకత్వాలు ఇవ్వడం జరిగింది ఈ త్రిదోషాలని. మనకి జ్యోతిష్యంలో ఆన్సెట్ ఆఫ్ డిసీజెస్ గురించి కూడా ఎవరంటే చెప్పారు. ఫలానా నక్షత్రంలో ఉదాహరణకి ఎవరంటే అశ్విని నక్షత్రంలో ఏదైనా జబ్బు బయటపడిందంటే అది 1 రోజులో తగ్గిపోతుంది. భరణి నక్షత్రంలో కానీ ఏదైనా బయటపడిందంటే అది కొంచెం ప్రాణానికి కూడా ప్రమాదం అయ్యే పరిస్థితి ఉంటుంది. కృతిక నక్షత్రంలోని 3వ పాదంలో కానీ ఏదైనా జబ్బు బయటపడిందంటే అది 5 రోజుల్లో తగ్గిపోతుంది. ఇలా ఆన్సెట్ ఆఫ్ డిజీజ్కి ఎప్పుడు ఇది అంతమైపోవచ్చు అనేది కూడా ఎవరంటే చెప్పబడింది. ప్లస్ ఆయుర్వేదంలో మందులు ఇవన్నీ తయారు చేసేటప్పుడు కానీ శస్త్రచికిత్సలు చేసేదానికి ఎవరంటే కొన్ని నక్షత్రాలు ఎవరంటే ప్రత్యేకంగా చెప్పబడింది. ఉదాహరణకి ఎవరంటే ఇప్పుడు మనకి అశ్విని నక్షత్రం ఉంది, అది మందులు ఏమైనా తయారు చేసేదానికి చాలా మంచి రోజు. ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం ఉంది, ఆ రోజు ఏమైనా శస్త్రచికిత్సలు ఇచ్చినట్టు చేసేదానికి ఎవరంటే చాలా మంచి రోజు. ఇలా చెప్పబడింది అనమాట. సో జ్యోతిష్యం ఆయుర్వేదం 2 కూడా ఎవరంటే హ్యాండ్ ఇన్ గ్లో లాగా 2 కలిసే ఉంటాయి. తర్వాత జ్యోతిష్యంలో ఎవరంటే మీకు ద్రేక్కణ కానీ D3 చార్ట్ అనేసి ఏదైతే అంటామో దాన్ని కానీ మనం క్షుణ్ణంగా చూసినప్పుడు ఎవరంటే మనకి ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు ఏమంటే దానికి కారకం ఏదైతే ఉందో ఇది ఎక్స్టర్నల్ కాజా అంటే బయట నుంచి వచ్చిందా లేదా ఇంటర్నల్ కాజా అనేది ఎవరంటే మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ ఇది ఎక్స్టర్నల్ కాజే అనుకోండి, దానికి ఏమరంటే మనం లైఫ్ స్టైల్ కానీ ఇటువంటివన్నీ మార్చుకుంటే ఏమరంటే ఈజీగా ఏమరంటే ఆ డిసీజ్ని మనం కంట్రోల్లోకి తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ప్రధానమైన సాధనం. ఇది కాకుండా ఏమరంటే ప్రధానంగా నేను ఫాలో అయ్యేది ఏమరంటే మా గురువుగారైన విపి గోయల్ గారు, ఆయన ఈ నక్షత్రాంశం మీద ఏమరంటే చాలా ప్రగాఢంగా పనిచేశారు ఆయన. సో ఆయన పరాశర మహర్షి ఏం చెప్పారు నక్షత్రాంశం గురించి చెప్తూ భాషే చేయవ బలాబలం అన్నారు. అంటే ఒక గ్రహం యొక్క బలాబలాలు మీరు కానీ చూడాలనుకుంటే నక్షత్రాంశంలో చూడండి అని చెప్పారు. ఆయన దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి
మన శరీరంలో ఏమైనా వీక్నెస్లు ఉంటే కూడా అక్కడే కనపడుతుంది కదా, బలాలు కనపడినప్పుడు బలహీనతలు కూడా ఆడే కనపడాలి కదా అని చెప్పేసి ఆయన ఒక కొత్త పద్ధతి అనేది డిరైవ్ చేశాడు. అది చాలా పర్ఫెక్ట్గా నా అనుభవంలో అయితే వర్కౌట్ అవుతుంది. నేను కూడా ఇప్పటికి చాలా కాన్ఫిడెంట్ ఏదైనా హెల్త్ పరమైన ప్రెడిక్షన్స్ ఇవ్వగలుగుతున్నానంటే ఎవరంటే ఆయన సూచించిన మార్గమే అది. ఓకే సార్. సార్ జ్యోతిష్యం అందరి వ్యక్తుల మీద ప్రభావం చూపిస్తుందా, ఎవరైనా ఎక్సెప్షన్ ఉంటారా? మనం భారతంలోని 6వ అధ్యాయం 44వ శ్లోకం కానీ చూసినట్లయితే అందులో ఇలా చెప్పబడింది, పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే అన్నారు. ఇందులో పూర్వాభ్యాసేన అంటే పూర్వజన్మల్లో అతను చేసుకున్న సాధనల వల్ల ఈ జన్మలో శబ్ద బ్రహ్మాది అంటే ఎవరంటే యూనివర్సల్ లాస్, గ్రహాలు కానీ ఇవన్నీ కూడా ఏమంటే దాంట్లోకే వస్తాయి. అతివర్తతే అంటే ఎవరంటే ఆయన మీద ప్రభావం చూపివు. ఓకే సార్. మీరు అలాంటిది హారోస్కోప్ ఏమైనా చూసారా సార్? ఇదే శ్లోకానికి అర్థం వచ్చేటట్టు ఆ ముందు శ్లోకం కూడా చెప్తుంది. 43వ శ్లోకం కూడా అలాంటి అర్థం వచ్చేటట్టే చెప్తుంది అనమాట. ఐకాస్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రాలజికల్ సైన్సెస్ అని 1984లో డాక్టర్ బివి రామన్ గారు స్థాపించారనమాట. దానికి ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఏబి శుక్లా గారు అని చెప్పేసి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆయన. ఆయనకున్న గొప్ప విషయం ఏమంటే నేను అబ్జర్వ్ చేసింది ఎవరంటే ఆయన మహాభారతం, రామాయణం, హనుమాన్ చాలీసా ఇలా ఏదైనా సరే పురాణాల్లో నుంచి శ్లోకాల్లో నుంచి కూడా ఎవరంటే రూల్స్, జ్యోతిష్యానికి సంబంధించిన రూల్స్ని ఎవరంటే ఆయన డిరైవ్ చేస్తారు. ఆయన మాటల్లోనే తీసుకున్నప్పుడు ఎవరంటే ఇదే శ్లోకానికి అర్థం ఏమంటే పూర్వాభ్యాసేన, పూర్వజన్మ అంటే ఏ హౌస్ వస్తుంది? ఫిఫ్త్ హౌస్ వస్తుంది. తేనైవ అంటే అతను అంటే ఎవరంటే మార్స్ అనేది వస్తుంది. హ్రియతే అంటే మనసుకు సంబంధించింది వస్తుంది. సో ఎవరు వస్తారు? చంద్రుడు వస్తారు. సో ఇలా జిజ్ఞాస అన్నప్పుడు ఎవరంటే గురువు శుక్రుడు వస్తారు అంట. అలాగే యోగస్య అన్నప్పుడు ఎవరంటే శని కేతువులు వీళ్ళు వస్తారు. దీని అన్నింటినీ కలిపి ఎవరంటే ఒక ఫార్ములాగా తయారు చేశాడు. సో అంగారకుడి దృష్టి ఎప్పుడైతే పంచమాధిపతి మీద కానీ పంచమ భావం మీద ఉంటుందో వీళ్ళకి త్రికోణంలో చంద్రుడు కానీ శని కానీ కేతులు ఇలా ఉన్నప్పుడు ఏమనంటే ఇలాంటి వారి మీద ఎలాంటి ప్రభావము, గ్రహాల ప్రభావం అనేది ఉండదు అని చెప్పేసి అతను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడు. అందులో ఒక ఎగ్జాంపుల్ ఎవరంటే అతను 2 సార్లు క్లినికల్లీ డెడ్ అని డాక్టర్లు సర్టిఫై చేసి మళ్ళీ బతికాడు. అందులో మొదటిసారి హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఏమంటే డాక్టర్లు చేయాల్సిన ప్రయాసాలు ఇవన్నీ చేశారు. ఎలక్ట్రిక్ షార్క్, సిపిఆర్లు ఇవన్నీ అంటారు కదా, అన్నీ పెట్టి అతను చనిపోయాడని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. తర్వాత అక్కడ చేస్తున్న ఒక హౌస్ సర్జన్ డాక్టర్, సార్ నేను కూడా ఒకసారి పెడతాను అన్నాడు. సరే వాడికి ఏదో ప్రాక్టీస్ కింద పనికి వస్తుందని చెప్పేసి పెట్టమని చెప్పాడు. అతను పెట్టిన కొద్ది నిమిషాలకి ఎవరంటే అతను లేచి కూర్చున్నాడు. ఆయన చెప్పిన అనుభవాలు ఒకసారి దేహం నుంచి బయటపడ్డాక ఆయనకి అక్కడ టైము, స్పేస్ అనేది ఏమంటే అవి ల్యాప్స్ అయిపోయినాయి, అంటే పరిగణలోకి రాలేదు. ఒకే ఫ్రేమ్లోనే అతను ఇతని శరీరం మీద వాళ్ళు చేస్తున్నవన్నీ చూస్తున్నాడు. 200 కిలోమీటర్ల అవతల ఉండే వాళ్ళ తల్లి ఇంట్లో ఏం చేస్తుందనేది చూస్తున్నాడు. వాళ్ళ చెల్లెలు కూరగాయల దుకాణం కాడ ఏముందనేది ఒకే ఫ్రేమ్లోనే అన్నీ చూడగలుగుతున్నాడు. అంటే టైము, డిస్టెన్స్ అనేది అక్కడ ఏది పని చేయలేదు. మళ్ళీ శరీరంలోకి వెనక్కి వస్తున్నప్పుడు నాకు అదే ఇబ్బందిగా ఉన్నింది, ఆడెంతో బాగునింది అనేసి ఎవరంటే ఆయన చెప్పడం జరిగింది. ఇందాక చెప్పిన శ్లోకానికి ఎవరంటే అతని మీద ఎవరంటే మామూలు రూల్స్ అనేది పనిచేయవు, ఆయన జాతకాన్ని విశ్లేషిస్తూ చెప్పాడు. అలాంటి కొన్ని జాతకాలను ఎవరంటే ఆయన విశ్లేషించాడు. తర్వాత నాడీ జ్యోతిష్యంలో ఎవరంటే ఒక కాంబినేషన్ ఉంది. గురువు, చంద్రుడు, కేతు ఈ 3 ఎవరంటే ఒకే ఇంట్లో ఉండొచ్చు, లేదంటే ట్రైనల్ పొజిషన్లో ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు ఆ వ్యక్తి కానీ ఉదాహరణకి మీ ఇంటికి ఏదో సందర్భంలో రావాలి, అంటే మీరు పిలిస్తే రాకూడదు, రూల్ మొత్తం చెప్తున్నా. అతను ఏదో సందర్భంలో మీ ఇంటికి రావాలి. వచ్చినప్పుడు మీరు ఏదో ఒకటి అతనికి ఆఫర్ చేయాలి, అంటే భోజనమో ఫుడ్డో ఏదో ఒకటి పెడతారు కదా, ఆఫర్ చేయాలి. అది అతను ఇష్టంగా స్వీకరించి తిని
మనసులో మీ గురించి ఏదైతే మంచిగా అనుకుంటాడో అది నెరవేరుతుంది. అంటే ఉదాహరణకి మనం దేవుడికి ప్రసాదం పెడతాం, దేవుడేం తిండో, మనం ఆయన పేరు చెప్పుకుని మనమే తినేస్తాం. ఇలాంటి వ్యక్తి కానీ వస్తే డైరెక్ట్గా భగవంతుడే మీ ఇంటికి వచ్చి మీరు ఇచ్చింది స్వీకరించి మీకు వరం ఇచ్చి వెళ్ళినాడు అనేసి అర్థం అనమాట. దీంట్లో మనం ఫోర్స్ చేయకూడదు, అలాంటి జాతకుని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇలాంటివి చేయకూడదు. ఇది ఒకటి. ఇంకొకటి, ఇది హిమాలయాల్లో ఒక యోగి చెప్పిన మాట మీకు చెప్తున్నాను. శని మీకు తెలుసు కదా, ఆయన చాలా నెమ్మదిగా ప్రయాణం చేస్తుంటాడు, మందగతి. గ్రహ గతుల్లో ఎవరంటే వక్రీ స్థితి గురించి మీకు తెలుసు కదా. తెలుసు. ఇప్పుడు మామూలు స్థితి నుంచి వక్రీ స్థితికి వెళ్ళే మధ్యలో ఒక పాయింట్లో ఎవరంటే స్తంభి అంటారనమాట. ఎలాంటి మోషన్ లేకుండా ఉండే పరిస్థితి. ఇప్పుడు ఉదాహరణకి 2 కార్లు వెళ్తున్నాం అనుకోండి, ఇద్దరు 60-60 కిలోమీటర్ల స్పీడ్లో పోతున్నప్పుడు మనకి ఈ కార్లో నుంచి ఈ కార్లో చూస్తే ఇద్దరు స్టేషనరీగానే ఉంటారు. ఆ తర్వాత వీళ్ళు 70 కిలోమీటర్ల స్పీడ్ పోయేటప్పుడు ఎవరంటే వీళ్ళు చూస్తే ఎవరంటే కొద్ది నెమ్మది వీళ్ళు వెనకపోతున్నట్టు ఉంటుంది. ఇది భూమి మీద నుంచి మనం చూస్తున్నప్పుడు ఏమంటే గ్రహాల తీరు అలా ఉంటుంది అనమాట. వక్ర గ్రహం తీరు ఇటటువంటిది అనమాట. అలా ముందుకి వెనక్కి వెళ్ళే మధ్యలో ఉండే గ్యాప్ ఏదైతే ఉంటుందో అది సుమారుగా ఎవరంటే 3-3.5 రోజుల పాటు ఉంటుంది శనిగ్రహానికి సంబంధించినప్పుడు. అప్పుడు ఎవరైతే పుడతారో వాళ్ళకి రికార్డ్ అనేది ఉండదు. ఈ జన్మలో చేసే వాటికి ఎవరంటే కర్మ రికార్డ్ అనేది అయితే ఉండదు. వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా ఎవరంటే వర్తించు. ఓకే సార్. ఆ టైంలో పుట్టే వాళ్ళకి ఇలాంటివన్నీ ఎవరంటే వర్తించు అనమాట. అది ఒక శని స్తంభించినప్పుడే అవుతుంది. ఎందుకంటే శని కర్మకారకుడు కదా. సో కర్మానికి స్టాండ్ స్టిల్. ఓకే సార్. సార్ మోక్షం గురించి చెప్పండి. మనకి ఈ మధ్య కాలంలో రీసెంట్గా అంటే జూన్ 27వ తారీఖు అనుకుంటా జగన్నాథ రథయాత్ర అనేది జరిగింది. అవును సార్. మనకి ఒక నానుడు ఒకటి ఉంది, రథేచ వామనం దృష్ట్వా పునర్జన్మ నా విద్యతే అంటారు. అంటే ఆ రథయాత్రను ఎవరైతే చూస్తారో వాళ్ళకి మరుజన్మ అనేది ఉండదు అనేసి దాని అర్థం అన్నమాట. ఒకవేళ అదే నిజమైతే చాలామంది లంచాలు తీసుకునేవాళ్ళు, జనాల్ని పీడించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా పోయి దర్శనం చేసుకుంటారు. మరి వాళ్ళందరికీ మోక్షం అయితే కుదరదు కదా. అవును సార్. ఇంకా రథయాత్రని దారిని పోతుండే ప్రతి జంతువు చూస్తుంది, అందరూ చూస్తుంటారు. మరి అందరికీ మోక్షం వచ్చేస్తుంది అంటే కుదరదు కదా. దానికి కఠోపనిషత్తులో సింపుల్గా ఇలా చెప్పబడింది అనమాట. ఆత్మానాం రతినాం విధి శరీరం రథం ఏవతు బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగాహరం ఏవచ అన్నారు. అంటే దాని అర్థం ఏమి, ఆత్మ అనేది ఏమరంటే రథంలో కూర్చున్న వ్యక్తితో సమానంగా పోల్చినారు. దేహాన్ని ఎవరంటే ఆ రథానిగా పోల్చినారు. రథ సారథి అయితే ఎవరైతే ఉంటాడో అతన్ని ఎవరంటే బుద్ధిగా పోల్చినారు. ఆ గుర్రాలు ఏవైతే ఉంటాయో దాన్ని మనసుతో పోల్చినారనమాట. సో వీటన్నిటినీ క్రోడీకరించి మళ్ళీ ఇందాక చెప్పాను కదా, శుక్లా గారు ప్రకృతిలో నుంచి కూడా జ్యోతిష్యం ప్రిన్సిపల్స్ అవన్నీ తీస్తుంటారు కాబట్టి ఆయన చేసిన శ్లోకం ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. ఎప్పుడైతే లగ్నానికి కానీ లగ్నాధిపతికి కానీ బుధుడితో ఒక సంబంధం కుదరడం కానీ, అలాగే సూర్యుడు చంద్రుడు వీళ్ళకి అదే రాశిలో కానీ లేదంటే త్రికోణంలో కానీ ఉండడం కానీ, గురువు లేక నవమాధిపతి భాగ్యాధిపతి వీళ్ళతో సంబంధం కానీ ఏర్పడడం కానీ జరిగిన వాళ్ళకి మోక్షం ఏర్పడేదానికి అవకాశం ఉంది అని. ఇలా కాకుండా జ్యోతిష్యంలో చాలా ఉన్నాయి సూత్రాలు మోక్షం గురించి చెప్పాలంటే. ఇప్పుడు గురువు అష్టమంలో ఉంటే వాళ్ళకి మోక్షం సిద్ధిస్తుంది అనేసి అంటారు. దానికంటే వేరే కండిషన్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. మనం ఎక్కువ వివరంగా తెలుసుకోవాలనుకుంటే ఏమంటే మనకి D20 చార్ట్, అది మన సాధనలో ఇవన్నిటిని సూచిస్తుంది అనమాట. మన సోల్ జర్నీ ఇప్పటివరకు ఎంత జరిగింది, నెక్స్ట్ మోక్షం వైపు మనం ఎంత దూరం వచ్చాము, మోక్షం ఈ జన్మలో సిద్ధిస్తుందా లేదనేది ఆ చార్ట్ చాలా వివరంగా మనకి చెప్తుంది. ఓకే సార్. సార్ దశమహావిద్యలకి జ్యోతిష్యానికి ఉన్న సంబంధం ఏంటి? ఈ మధ్యకాలంలో
టీవీల్లో వాటిలో చాలా ప్రచారం వచ్చింది దశమావధ్యుల గురించి, ఆ పరిహారాల గురించి, కామాఖ్య దేవి ఆలయం గురించి చాలా చర్చ అనేది జరిగింది. అవును సార్. అది ఈ మధ్య కాలంలోనే జరుగుతుంది. ఇంత క్రితం దశమహావిద్యలు ఇవన్నీ కూడా ఎవరంటే గుప్త విద్యల కింద ఉండేది. అంటే సీక్రెట్గా ఆచరించేది కానీ ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళు అనమాట. దశమహావిద్యలో పేరులోనే ఉంది మహావిద్య అనేది. దశమహావిద్యల ఆవిర్భావం గురించి దేవి భాగవత పురాణంలో తైత్రేయ శాస్త్రాలు ఎవరంటే చెప్పబడింది. ఓకే. దాని వెనకాల ఉండే కథ చెప్తాను. సతీదేవి వాళ్ళ నాన్న దక్షుడు చేసే యజ్ఞానికి వెళ్ళాలనేసి అంటుంది. శివుడు ఎలా వెళ్తావు నువ్వు ఆ యజ్ఞానికి, మీ నాన్న దగ్గర నుంచి నాకు ఆహ్వానం కూడా రాలేదు కదా, నాకు అవమానం కదా నువ్వు వెళ్తే అని చెప్పేసి ఎవరంటే ఆమెని వెళ్ళొద్దనేసి వారిస్తాడు. అప్పుడు ఆమెకి ఈగో హర్ట్ అయ్యి నన్ను వెళ్ళొద్దంటావా అని చెప్పేసి ఎవరంటే శివుణ్ణి 10 డైరెక్షన్లో కదలనీయకుండా, ఎటు కదలనీయకుండా 10 అవతారాల కింద ఎవరంటే బంధించేస్తుంది. ఎటు పోయినా వాళ్ళే మనకి దశమహావిద్యలు అనమాట. ఓకే. విద్య అంటే ఏమి? వెలుతురు, లైట్, నాలెడ్జ్. మహావిద్య అంటే ఇగ్నోరెన్స్ని తొలగించేది అన్నట్టు అర్థం అనమాట. ప్రతి వ్యక్తిలో కూడా ఎవరంటే దుర్గాదేవి మనకి విద్య రూపంలో ఉంటుంది. మనకి శ్లోకం ఉంది కదా, యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సమస్థిత అనేసి. అంటే ప్రతి జీవిలోనూ ఆమె ఉంటుంది. కాకపోతే మనకి బయటికి ఇగ్నోరెన్స్ నుంచి బయటికి రాలేని స్థితిలో కావాలంటే మనం ఉండిండొచ్చు. దీనికి జ్యోతిష్యంలో ఎవరంటే దీనికి ఒక ప్రక్రియ అనేది చెప్పబడింది. ప్రతి గ్రహానికి ఒక దశమహావిద్యతో అనుబంధం ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు సూర్యుడు అనుకోండి మాతాంగి, చంద్రుడు అనుకోండి భువనేశ్వరి, రాహు అనుకోండి చిన్నమస్త, కేతు అనుకోండి ధూమవతి. ఇలా ఒక్కొక్క గ్రహానికి ఎవరంటే ఒక దశమహావిద్యతో ఎవరంటే ఒక లింక్ అనేది అయితే ఒకటి ఉంటుందన్నమాట. దీని గురించి చాలా గుప్తంగా ఎవరంటే వాళ్ళని ఆరాధించేది కానీ దాని గురించి చెప్పబడింది. ఇప్పుడు మీరు ఏదన్నా ఒక గ్రహానికి సంబంధించిన ఉచ్చ స్థితిలో ఉండే ఫలితాన్ని కోరుకున్నప్పుడు ఆ గ్రహం ఆ ఉచ్చ రాశి మీద నుంచి రవి ఎప్పుడైతే ట్రాన్సిట్ చేస్తూ ఉంటాడో అప్పుడు కొన్ని నియమాలు చెప్పి ప్రాపిటేట్ చేయమని చెప్పారు. ఉదాహరణకి తీసుకోండి, మీరు అంగారకుడికి ఉచ్చస్థితిలో ఉండే మీ జాతకంలో అంగారకుడు ఉచ్చస్థితిలో ఉండే ఫలితాలు ఇవ్వాలనేసి మీరు కోరుకున్నట్టయితే మనకి మకర రాశిలో ఎవరంటే అంగారకుడు ఎక్కడ ఉచ్చస్థితికి పోతాడు? మకర రాశిలో వెళ్తాడు. మకర రాశిలో ఎవరంటే సుమారుగా జనవరి 13 ఆ ప్రాంతంలో నుంచి ఎవరంటే ఒక 4 రోజుల పాటు మకర రాశిలో ఉంటుంది. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు అందులో ఉండే శుక్లపక్షం కృష్ణపక్షం అనేసి రెండు తిథులు ఉంటాయి కదా, 2 రకాల తిథులు ఉంటాయి కదా. అందులో కృష్ణపక్షం తిథిలో ప్రతి తిథికి ఒక గ్రహాధిపతి ఉంటాడు. ఇప్పుడు అంగారకుడి విషయానికి వచ్చేటప్పుడు ఎవరంటే చతుర్దశి తిథి షష్ఠి తిథికి ఎవరంటే ఆయన అధిపతి అవుతాడు. సో ఆ 2 తిథుల్లో కృష్ణపక్షంలో చతుర్దశి తిథి రోజు కానీ లేదంటే షష్ఠి తిథి రోజు కానీ ఏదైతే డార్కెస్ట్ ఫేస్ ఉంటుందో ఆ రోజు సూర్యాస్తమం తర్వాత బగలాముఖికి సంబంధించిన మంత్రాలు కానీ పూజలు కానీ చేస్తే అతనికి ఆ ఉచ్చస్థితిలో రాశిలో ఉండే ఫలితాలు అనేది కలుగుతుందనేది చెప్పబడింది అనమాట. ఇది చాలా గుప్తంగా ఉంచబడిన విషయం అనమాట. సో మనకు దశమహావిద్యలు అనేది ఏమరంటే బేసిక్గా ఏమరంటే టువర్డ్స్ నాలెడ్జ్, అవేర్నెస్, వీటిని క్రియేట్ చేసేదానికి సిద్ధించుకునేదానికి ఎవరంటే ఉపయోగపడతాయి. దశమహావిద్యలను అప్రోచ్ అయినప్పుడు అంటే మనం జాగ్రత్తగా ఉండాలి. అందులో వాళ్ళు ఉగ్ర రూపము ఉంటుంది, సౌమ్య రూపము ఉంటాయి. చేసే పద్ధతులు, అప్రోచ్ అయ్యే పద్ధతులు కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఒకటి ముఖ్యంగా పురుషులు గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరంటే దశమహావిద్యలను అప్రోచ్ అయినప్పుడు ఎవరంటే ఒక తల్లిని బిడ్డ ఎట్లాగైతే అప్రోచ్ అవుతాడో అలానే అప్రోచ్ అవ్వాలి. పొరపాటున ఎక్కడైనా కానీ పురుష అహంకారం అనేది కానీ ఏడైనా కానీ మనం చూపిస్తూ నిర్జీవితంలో కూడా ఎవరైనా స్త్రీల మీద కానీ చూపించే వాళ్ళు అలాంటి ప్రక్రియలు కానీ చేసినట్లయితే వాళ్ళ మీద పూర్తి విపరీత ప్రభావం చూపించేదానికి అవకాశం ఉంటుంది. మీకు ఇందాక చెప్తున్న కథలను చెప్పాను. ఆమెను వాళ్ళ తండ్రి గారి యజ్ఞానికి వెళ్ళొద్దని చెప్పినప్పుడే ఆమెకి
పార్వతీదేవికి ఆవేశం వచ్చి ఆమెలో నుంచి దశమహావిద్యులు పుట్టుకొచ్చాయని చెప్పేసి. అవును సార్. సో ఆ ఈగో అనేది ఉండకూడదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్. సార్ ఈరోజు చాలా కొత్త విషయాలు, తెలియని విషయాలు నేర్చుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. జై శ్రీమన్నారాయణ.